బాక్సాఫీస్ దగ్గర గోపిచంద్ క్లీన్ హిట్ కొట్టి దాదాపుగా 10 ఏళ్లు పైనైంది. అయితే అతని మార్కెట్ తగ్గి ఉండొచ్చు కానీ తను హిట్ ట్రాక్ ఎక్కితే మాత్రం లెక్కలు మారుతాయి. భీమాతో పరీక్షించుకునేందుకు మరోసారి బాక్సాఫీస్ బరిలో దిగాడు. ఆయన హీరోగా నటించిన భీమా సినిమా పాజిటివ్ బాజ్తో థియేటర్లలో విడుదలైంది. పరశురామ క్షేత్రం చుట్టూ తిరుగుతుంది. బెంగళూరు, బాదామి పరిసర ప్రాంతాలలో జరిగిన కథ. చరిత్రాత్మక నేపథ్యం ఉన్న పరశురామర క్షేత్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వాటిని పోలీస్ ఆఫీసర్ భీమ ఛేదించాడు. అతనికి పరశురామ క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది భీమ కథ. చాలా వరకు ఆయన సినిమాలో రొటీన్ కమర్షియల్ అనే ముద్ర ఉంది. అయితే భీమ చిత్రంలో రూట్ మార్చిన గోపిచంద్ ఒక కొత్త జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేశారు. కథ జోనర్ పరంగా భీమ చాలా డిఫరెంట్ మూవీ. గోపిచంద్ పోలీస్ పాత్రలు చేయడం ఇదేమి కొత్తేమి కాదు. భీమ పోలీస్ ఆఫీసర్గా అతని పాత్ర ప్రత్యేకం. గోపిచంద్ ఏ పాత్ర చేసినా అతనిలో సిన్సియారిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్ అయితే అతనిని కొట్టి పడేసింది. కత్తి పడితే నిజంగానే నరుకుతున్నట్లుగా ఉంటుంది. హర్ష దర్శకుడే కాకుండా కొరియోగ్రాఫర్ కూడా. గతంలో ఇదే బ్యానర్లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా కొరియోగ్రఫీ అందించిన హర్ష భీమ చిత్రానికి డైరెక్టర్ చేయడంతో పాటు 2 సాంగ్స్కి కొరియోగ్రాఫ్ కూడా అందించడం విశేషం. కన్నడ అనేక హిట్ చిత్రాలను అందించిన హర్ష గోపిచంద్ని డిఫరెంట్ ప్రజెంట్ చేశారు. పోలీస్ ఆఫీసర్తో పాటు మరోసారి సర్ప్రైజింగ్ రోల్తో గోపిచంద్ను నట విశ్వరూపాన్ని బయటపెట్టారు. భారీ టెంపుల్ సెట్ హైలైట్. కథకి కావాల్సిన క్వాలిటీ ఇచ్చాడు. ఎక్కడా రాజీపడలేదు. వివేక్స్ వర్క్కి ప్రాధాన్యత కల్పించాడు. కాక ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ అందుతుంది. చాలా ఏళ్ల తర్వాత గోపిచంద్ హిట్ అందుకున్నారని, మొత్తానికి భీమ చిత్రము బ్లాక్ బస్టర్ హిట్ అని తెలియజేస్తున్నారు.